ఆంధ్రజ్యోతి, ఈనాడు, మా ఏది తెలుగుదేశంకి కులపత్రికలు అని చెప్పి వీళ్ళే అంటారు. మళ్ళీ అక్కడ ఆ పేపర్ లో పడినవే తీసుకొచ్చి మాట్లాడతారు. వీళ్ళ సాక్షి పేపర్ లో ఏ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ ఏ రోజు కూడా రాసిన పాపం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా ఎమ్మెల్సీని పిలిచాడు, ఎమ్మెల్యేని పిలిచాడు, చెడపడే వాయించాడు, తప్పు చేయొద్దు అన్నాడు అని చెప్పి ఏ రోజు కూడా ఒక కథలో సాక్షి పేపర్, సాక్షి టీవీలో కూడా రాలేదు. వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు ఎవరు తప్పు చేసినా సరే యాక్షన్ తీసుకుంటాం, అందుకనే మాట్లాడుతున్నాం. ఇంకోటి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గారు మన ఇసుక అక్కడ మట్టి దోపిడీ వాటి గురించి చూపించాడు లైవ్ లో, అవునా కదా? మరి యాక్షన్ ఎప్పుడు తీసుకుంటున్నారండి? ఎవరి మీద తీసుకుంటున్నారు? జనసేన ఎమ్మెల్యే పిఠాపురం వర్మ పోలీసులకు వస్తుందని చెప్పాడు. వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారని చెప్పాడు. ఇది తెలుగుదేశం పిఠాపురం ఇన్ఛార్జ్ చెప్పాడు వర్మ. అక్కడ అంటే జనసేన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నట్టే కదా, అక్కడ పవన్ కళ్యాణ్ మనుషులు దోచుకున్నట్టే కదా. మరి సమాధానం చెప్పండి. ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు ఉన్నారు కదా పక్క పక్కన. ఏదైతే వెనకేసుకొస్తున్న కేకే సర్వే ఉందో సార్, ఒకసారి వినండి. మీరు నేను అడిగిన పిఠాపురం వర్మ చెప్తాను కదా, సమాధానం చెప్తాను. విను వెంకటరెడ్డి, వినండి, కొంచెం వినండి. నేను రెస్పెక్ట్ గా మాట్లాడా, మీరు కూడా ఏకవచనంతో కాదు కదా మాట్లాడుతున్నారు కదా, వినండి. ఏం చెప్తున్నాడు వినొచ్చు కదా ఒకసారి. ఇప్పుడు వెనకేసుకొస్తున్న కేకే సర్వే ఏదైతే ఉందో ఆ కేకే గారే ఆ సర్వే రిపోర్ట్ లో చెప్పారు, రాష్ట్రం మొత్తం మీద పిఠాపురం గురించి ఆయన మాట్లాడతారు. బాబు పవన్ కళ్యాణ్ గారు నిధులతో ఈ రోజు పిఠాపురం అభివృద్ధి చెందుతుంది. దోపిడీ జరుగుతుంది, రాత్రి అయితే అన్నాడు. పారదర్శకంగా చేయించిన పాలన. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. బాబు పాలూరు గారు థ్యాంక్ యూ. డూండి రాకేష్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.